ప్రశస్త నామంలో 5వ నెల మే నెల 1వ తారీఖున ఆయన సన్నిధిలో సమకూర్చబడిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్ర. దేవుడు చేసిన వాగ్దానం, చేయబోతున్న వాగ్దానం ద్వారా, చేసిన వాగ్దానం ద్వారా మనందరిని దేవుడు కాపాడునుగాక. మంచిది. 4 నెలలు దేవుడు కాపాడుకున్నారు. ఎన్నిక యోగ్యత లేని మనందరి జీవితాల్లో కేవలం ఆయన అపారమైన కృపను బట్టి ఏప్రిల్ నెలలో భయంకరమైనటువంటి ఎండలు, మరి ఈ నెలలో కూడా వేసవి కాలం, వేసవి తాపు ఈ నెల కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయన జాగ్రత్తగా మనం ఉండి బయటికి పని మీద వెళుతున్నప్పుడు చక్కగా మజ్జిగ నీళ్ళు త్రాగుతూ చక్కగా మంచి ఆరోగ్యంతో మనం కాస్త తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్యం కలగకుండా, ఆపదలు కలగకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్ర. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమ పరుచుకొనిదెను. దేవుని స్తోత్రం. ఈ నెల దేవుడు మనకి చేసిన వాగ్దానం ఏమిటంటే, నీలో నన్ను మహిమపరచుకొనేదను. ఆమేన్. అంటే అర్థం ఏంటి? దేవునికి మహిమ లేదన్నా? సర్వశక్తి కలిగిన దేవుడు, ఇది యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నప్పుడు చెప్పిన మాట అయినా, అంబుల పొదలో నిన్ను దాచిపెట్టుకుని ఉన్నాను, నిన్ను బాగా కత్తి పొదును లేకపోతే ఎలాగా ఉంటుందో అట్లాగా నిన్ను నూరి మెరుగుపెట్టినటువంటి అంబుల పొదిగా నిన్ను మారుస్తాను అని యాకోబుతో చెప్పిన ఈ 49వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటున్నారు చెప్పిన, ద్వీపములారా నా మాట వినండి, జనములారా నా మాటను ఆలకించండి అని. అంటే అర్థం ఏంటి? ఈ అధ్యాయంలో ఉన్న వాగ్దానం ఒక్క సేవకుడుగా మార్చబడినటువంటి యాకోబుగా కాకుండా, ద్వీపము అంటే 3 వైపులా నీళ్ళుండి ఒక్క భాగంలో భూమి ఉంటే దాన్ని ద్వీపము అంటారు. ఆ తర్వాత అటువంటి వారికి కింద 49వ అధ్యాయం మొదటి వచ్చిన 2వ భాగంలో, జనములారా నా మాట ఆలకించండి. దేవుని మాట అటు దైవ సేవకులకి, జనాల్లో అందరూ చూడండి, మనం చూస్తాం ఎంత జనం వచ్చారో అని అంటాం. జనములారా నా మాట ఆలకించండి అంటే ఇది వాగ్దానం ఒక సేవకునిగా కాకుండా మరీ చెప్తున్నారు. ద్వీపములారా, చదువు 49వ అధ్యాయం మొదటి వచనం. ద్వీపములారా నా మాట వినండి, దూరముగా ఉన్న జనులారా ఆలకించండి. చాలు. దూరంగా ఉన్న వారికి, దగ్గరగా ఉన్న వారికి, ఏమండి ఈ 3వ వచనంలో ఉన్న దైవ సేవకులకి అందరికీ చెప్తున్నటువంటి మాటలు ఒక్కొక్కటి చెప్తూ ఆయన అంటాడు, నీలోనే నన్ను మహిమపరుచుకుంటాను. దేవుని స్తోత్రం. అంటే దీనికి అర్థం ఏంటి? 4 నెలల్లో ఒకవేళ దేవుని మహిమ మీ కుటుంబంలో, మీ చేతి కష్టార్జిత విషయంలో, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయాల్లో ఏదైతే కోల్పోయామో, ఎవరైతే ఏదైతే ఏ విషయములో అయితే కోల్పోతున్నారో, కోల్పోయినట్లుగా ఉన్నారో, అసలు దేవుడు మహిమ లేదా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కాస్త కొంచెం వాక్యాన్ని ధ్యానించాను నేను. అసలు దేవుడు ఈ లోకాన్ని సృష్టిని సృజించినప్పుడు సర్వాధికారాన్ని ఆదాము ద్వారా అవ్వమ్మకి ఇచ్చారు. మరి వీళ్ళిద్దరికి దేవుడు వాళ్ళిద్దరిని మహిమతో నింపాడు. దేవుని స్తోత్ర. ఆది కాండము 2వ అధ్యాయం చివరి వచ్చిన 25వ వచనం చదువుదాం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గు అనేది ఏమీ లేదు, దిగంబరత్వం ఉండినాను. ఏమండి, ఒంటిపై వస్త్రములు లేకపోయినా
సర్వాధికారి అయిన దేవుడు ఆదాముకి అవ్వమ్మకి ఇద్దరిని మహిమతో నింపాడు. దేవుని స్తోత్ర. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మీరు రాసుకుంటే ఆదాము అవ్వమ్మలు ఇద్దరికి మహిమా వస్త్రాలను ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏ వస్త్రాలు అయ్యి? దేవుని మహిమ కలిగిన వస్త్రాలు. ఆయనలో ఉన్న మహిమ ఆదాముకి ఇచ్చాడు, ఆదాములో ఉన్న మహిమ అవ్వమ్మలోకి వచ్చింది. అందుకనే వారిద్దరూ దిగంబరులుగా ఉండిన, దిగంబరత్వం అంటే ఒంటి మీద ఏ నూలు పోగు లేకుండా ఉన్న దిగంబరులు అంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది అప్పుడు ఆదాము అవ్వయు ఇద్దరును దిగంబరులై ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. సిగ్గు ఎరగకుండా ఉండడానికి కారణం ఏమిటి? సిగ్గు ఎరగకుండా ఉండడానికి కారణం ఏంటంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు ఆదాముకిని అవ్వమ్మకిని దేవుడు వాళ్ళిద్దరిని మహిమతో నింపాడు. హల్లెలూయా. ఆ మహిమ మరల మానవుని పట్ల నెరవేర్చాలని మహిమ కలిగిన దేవుడు ఆ మహిమ ఆదాముకు ఉంచాలనే మట్టి బొమ్మను మనిషిగా చేసి మహిమాత్మతో నింపి మహిమగల ఆశీర్వాదాలన్నిటినీ మహిమానుతుడైన దేవుడు ఆదాముకి ఇవ్వాలని కోరుకుంటే ఈయన గారు ఆయనకి జతపరిచిన అవ్వమ్మ సాతాను మాట విని, సాతాను మాటమో అవ్వమ్మంది, అవ్వమ్మ మాటమో ఎవరన్నారు? ఆదాము గారు అన్నాడు. 3:17 ఉంటుంది ఆ మాట, మీరు తర్వాత చదువుకోవచ్చు. అందుకు దేవుడు ఆదాము నీవు నీ భార్య మాట విని అని చెప్తాడు. 3వ అధ్యాయము 17వ వచనంలో నీవు నీ భార్య మాట విని, సాతాను మాటమో అవ్వమ్మ విని. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని మహిమను కోల్పోతున్నాం, దేవుని మహిమను పొందుకొనలేక పోతున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ భూలోకమంతా ఆయన మహిమతో నింపబడింది. సర్వ సృష్టి కలిగిన దేవుడు ఆ భూమి మీద నిర్మించిన మొదటి ఆదాము అవ్వమ్మ ద్వారా పోయిన మహిమను నీలో, నాలో, మనందరిలో నిలపాలని ఈ వాగ్దానం చెప్తున్నాడు. నీలో నన్ను మహిమ పరచుకొనేదను. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథం 8వ కీర్తన మొదటి చరణాలు చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశమంతా నీ మహిమను కనపరుచువాడా అని. ఆకాశమంతా, ఆకాశం చిన్నదా? చెప్పండి, నోరుది చెప్పండి. ఇక్కడ ఏ దేశం వెళ్ళినా ఏమండి, ఎక్కడ వెళ్ళినా ఆకాశం ఉంటుంది. ఆకాశం అంతా నీ మహిమను కనపరచువాడా అంటే దేవుడు భూమి ఆకాశాలను కలుగు చేసినప్పుడు ఆ ఆకాశాన్ని క్రింద కూర్చుంటున్న భూమిని కూడా మహిమతో నింపాడు. దేవుని స్తోత్ర. ఇదే కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి చరణాన్ని కూడా చదివితే ఆకాశములన్నీ దేవుని మహిమను వివరిస్తున్నాయి, ఆయన చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి. వాటికి భాష లేదు, పగటికి పగలు, రాత్రి రాత్రి ఆయన మహిమను వివరించుచు ఉన్నవి అని ఈ 19వ కీర్తన మొదటి 2 చరణాల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆకాశము, సూర్యచంద్రులు, అంతరిక్షం, ఆకాశం లోపల ఉన్న సూర్య చంద్రుల నక్షత్రాలు అన్నీ కూడా దేవుని మహిమను వివరించుచు ఉన్నాయి. మరి ఆయన అంటాడు, నీలో నన్ను మహిమపరచుకొనేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మే నెలలో దేవుని బిడ్డలారా, 4 నెలలు లేని మహిమ నీ చేతి పని విషయంలో, నీ కష్టార్జితం విషయంలో, నీ యొక్క వ్యాపారం, ఉద్యోగం విషయంలో ఏదైతే కోరుకుంటున్నావో ఖచ్చితంగా నా దేవుడు వాటన్నిటిలో ఆయన ఉండి నీ ద్వారా ఆయనే మన ద్వారా ఆయన మహిమ పరుచుకొనుదునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి మాటలని. దేవుడు మహిమను బైబిల్ గ్రంథంలో మహిమను గురించి చెప్పాలంటే ఇంచుమించుకు 1 సంవత్సరం కాలం అంతా ప్రతి ఆదివారం చెప్తూనే ఉండాలి. అంత పెద్ద వర్తమానం ఉన్నది మహిమను గురించి బైబిల్లో. దేవుని స్తోత్ర. ఎందుకంటే దేవునికి ఒక స్వరూపం ఉంటే ఆ స్వరూపం ఎలా ఉంటుంది? పాట ఉంది కదా,
మన చేసే ప్రార్థనలో మాటగా మాట్లాడతాం కదా, మహిమా స్వరూపుడు వగు తండ్రి అని. ఏమండి, దేవుని రాజ్యం ఏ రాజ్యం? మహిమ కలిగిన రాజ్యం. దేవుని కార్యాలు మహిమ కలిగిన కార్యాలు. దేవుడు మహిమా స్వరూపుడు. ఆయన మాటలో, ఆయన రాజ్యమును, ఆయన కార్యాలు అన్ని మహిమతో ఉన్నాయి, అన్ని మహిమతో ఉన్నాయి. ఆ మహిమ మనలో ఉండాలని నీలో నన్ను మహిమపరుచుకొనేదను. దేవుని స్తోత్రం. మీకు 49వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది చెప్పాం కదా, ద్వీపములో ఒక చోట ఇల్లుండి 4 ప్రక్కల నీళ్ళున్న వాళ్ళకి ఆ మాట చెప్తున్నాడు. దూరంగా ఉన్న జనాలైన మనకి, రక్షణ పొందలేని వారికి, రక్షించబడి ఆయన బిడ్డలుగా మార్చబడిన మనకి కూడా ఈ మాటలన్నీ, మూడవదిగా దైవ సేవకులు అయిన ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకుంటున్నా అంటే అందరితో చెప్తున్నమాట. ఈ 49వ అధ్యాయం చూసేసరికి చాలామంది దైవ సేవకులతో సహా అనుకునే మాట ఏంటంటే ఇది సేవకులకు ఇచ్చిన వాగ్దానం అని. కానీ అధ్యాయం అంతా మొదటి నుండి చివరి వరకు చదివితే అందరికి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం ఈ నెలలో, ఈ 5వ నెలలో ఆశ్చర్యకరుడైన దేవుడు ఖచ్చితంగా వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. నేను ముందు చెప్పాను కదా, ఆది కాండములో ఆదాము అవ్వలు మహిమ కలిగిన వస్త్రాలు ధరించుకొని ఉన్నారు గనక వారు దిగంబరులుగా ఉన్నా సిగ్గు ఎరగక ఉన్నారు. దేవుని స్తోత్రం. చేతులు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే చిన్న పిల్లలు చూడండి, ఆ పిల్లలను చూసామనుకో, వీడి దగ్గరికి స్నానం చేసుకోవడానికి సడన్గా వెళ్ళానుకో, రే పాలు అని చూసామనుకో, వాడి డ్రాయర్ లేకపోతే ఆగన్నా అని డ్రాయర్ వేసుకుని వస్తాడు. ఏంది, చిన్నవాడైనా సరే సిగ్గు. చిన్నపిల్లలైనా మరి ఆదాము అవ్వలు అంత పెద్దవారైనా వాళ్ళిద్దరు సిగ్గు ఎరగకుండా దిగంబరులుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మహిమ కలిగిన దేవుడు, మహిమాస్వరూపుడైన తండ్రి వాళ్ళిద్దరికీ మహిమా వస్త్రాలని ఆశ్చర్యకరమైనట్లో వారిద్దరికి దేవుడు ధరింపచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశములో దేవుని మహిమను కనపరుచుకుంటున్నాడు. కీర్తన 8:1. ఈ 19 మొదటి 2 చరణాలలో అంతరిక్షము, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్ర రాశులు అన్నీ కూడా, రాత్రిలో ఉండే చంద్రుడు, ఉదయాన ఉండే సూర్యుడు, నక్షత్ర గోళం అంతా కూడా యేసయ్య దేవుని నామాన్ని పగటికి పగలు, రాత్రికి రాత్రులు వాళ్ళకి బోధించేవారు ఎవరు లేరట. వాటికి బోధించేవారు ఎవరు లేరు. అయినా మహిమా స్వరూపుడైన దేవుని మహిమను ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ వివరిస్తున్నాయి దేవుని మహిమను గురించి. అది కీర్తనలో 19వ కీర్తన మొదటి 2 చరణాల్లో మనం చదువుకున్నాం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి వేళలో సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమాయుక్తుడైన దేవుడు మన ఆశీర్వాదం. దేవుడు ఐగుప్తులో నుండి మోషేని, నిర్గమాకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి ప్రజలను విడిపించాలి అని అంటే దేవుడు ఏం చెప్పాడు చెప్పనా? తలపైకి చూడ నవ్వే చూడండి అమ్మ. ఇప్పుడు చదవద్దమ్మా, తల్లిలారా చూసేస్తున్నారు కానీ బాగా. స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. మోషే, ఈ ప్రజలందరినీ తోడుకుపో, నేను వస్తా అన్నాడు. ప్రభువా, నన్న తీసుకుని వెళ్ళమంటావా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. ఒక్కరు, ఇద్దరు, వీళ్ళు లక్షలు ఉన్నారండి, వీరాది వీరులు అన్నట్టుగా. ఇప్పుడు నుండి వచ్చేప్పుడు ఒకడేమో నెత్తోడు అంటాడు, ఒకడేమో పొట్టాడు అంటాడు, ఒకడేమో లావుగా ఉన్నాడని అంటారు. వీళ్ళని తీసుకుని వెళ్ళాలా? లేదు కుదరదు అంటే, మోషే నేను వెనక్కి వస్తానయ్యా, నా సన్నిధి తోడుగా పంపిస్తా అన్నాడు. మోషే మొదటేమో నువ్వు రావాలన్నాడు, తర్వాత సన్నిధి తోడుగా వస్తే అలాగే అన్నాడు. కానీ తర్వాత వెంటనే, అయ్యా ఒక పని చేయి, నువ్వు కొంచెం ఆలస్యంగా వచ్చినా నీ మహిమను పంపించు. దేవుని స్తోత్రం. దయచేసి నీ మహిమ నాకు చూపించు, దయచేసి నీ మహిమను నాకు చూపించు. జాగ్రత్తగా ఆలోచించండి. దయచేసి నీ మహిమను నాకు చూపించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏయ్, నా మహిమను చూచి బ్రతికేవాడు ఎవరైనా ఉన్నాడా? దేవుని స్తోత్రం.
అప్పుడప్పుడు మీరు అంటారు కదా, నా కోపం వస్తే తట్టుకునే వాళ్ళు ఉన్నారా, రోగం వస్తే నాకంటే ఎక్కువ బాధపడేవారు ఉన్నారా అంటారు కదా. నా మహిమను చూచి తట్టుకునే నరుడున్నాడా, లేడు. అయితే ఒక పని చేయి, మహిమను అడిగా కనుక కొద్దిగా చూపిస్తా అని చెప్పి నిర్గమాకాండం అదే 33వ అధ్యాయం 21వ వచనం, నా మహిమ దాటుతూ ఉండగా కొంచెం కనిపించినట్లుగా నా మహిమ దాటి వెలుచుండగా ఆ బండ సందులలో నేను నిలిచి ఉంటాను. దేవుని స్తోత్రం. చేతులు చిత్తం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమండి, ఈ రోజున దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ఆశీర్వాదం, దేవుని ఉన్నతమైన దీవెన మనందరి జీవితంలో కలిగించడానికి ఈరోజు ఈ 5 నెలల్లో ఎంత ఎండలు వచ్చినా దేవుడు మహిమ మనలో, నీలో ఆయన మహిమపరుచుకుంటే ఎంత ఎండ తీవ్రతనైనా, ఎంతటి అనారోగ్యమైన, ఎంతటి అసమాధానమైన దేవుని మహిమ ద్వారా జయించునుగాక. చేతులు చెప్దాం గట్టిగా ఆమేన్, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, మీరు భోజనం చేసినను, మీరు నీళ్ళు త్రాగినా, అన్నం తిన్నా, మన భాషలో చెప్పుకోవాలంటే మీరు నీళ్ళు తాగినా, అన్నం తిన్నా, నీళ్ళు త్రాగినా, మీరు ఏది చేసినా, కానుకిచ్చినా, పరిచయం చేసినా, ఏది చేసినాను అన్ని దేవుని మహిమ కొరకు చెయ్యుడి. చప్పలు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. అన్ని సమస్తము దేవుని మహిమ కొరకు మీరు చెయ్యండి. దేవుని మహిమ కొరకు చెయ్యండి. నా ప్రియమైన సహోదరులారా, జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఈ మే నెల కాదు, ఈ సంవత్సరం ముగించిన, రాబోతున్న సంవత్సరాలు ఎన్ని వచ్చినా ఖచ్చితంగా నాలో, మనలో, మనందరిలో ఆయన ఉండి మనందరిలో ఆయన తనకు తానే మహిమపరుచుకొందురుగాక. నిన్ను బలమైన ఆశీర్వాదంతో నింపి మహిమపరుచుకొందురుగాక. సమస్త విధమైన అసమాధానం తొలగించి, రోగాలను తొలగించి, బాధలను, బంధకాలను తొలగించి, ఆశీర్వదించి 4 నెలలు ఏ విషయాల్లో బాధపడుతున్నావో ఆ బాధలన్నీ తొలగించి మనలో ఆయన ఉండి మహిమపరుచుకొందురుగాక. మొదటి మాట 115వ కీర్తన, నీలో నన్ను మహిమపరుచుకుందనంటే దేవుడు ఏం చేస్తాడు, ఆయన మహిమ ద్వారా ఏం కలుగుతుంది అనేది మనం నేర్చుకుందాం. 115వ కీర్తన మొదటి చరణం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామము మనకి మహిమ కలుగునుగాక. మొదటి మాట, మనకు ఏది ఆశీర్వాదం కలిగినా, ఏది కొరిగినా వెంటనే మనం గుర్తించవలసిన మాట ఏంటంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తము నీకేనే. ఎందుకంటే అన్ని జనాలు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, బైబిల్ పెట్టుకున్నావు, ఇంత ఎండలో వెళ్తున్నావు, ఇంత వారానికి ఒకసారి ఉపవాసం ఉంటున్నావు, ఆదివారం ఆరాధన అవగానే పరిచర్య చేస్తున్నా, ఇంత చదువుకున్నా, ఇంత ఉద్యోగం చేస్తున్నా, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నా అని ఎవరైనా మిమ్మల్ని, నిన్ను, నన్ను అడుగునప్పుడు మనం చేసే పని ఏంటి చెప్పనా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే అని. అన్యజనులు మీ దేవుడు ఏడి అని అడిగినప్పుడు వచ్చి చూసుకో, నీకు చెప్పాలా అనకూడదు. దేవుని స్తోత్రం. ఏంటి నాకే తెలియదు, వెళ్తున్నాను కానీ వస్తున్నాను, వింటున్నాను అనగానే తల అడ్డంగా ఊపుతున్నాను, తలకాయ పెడుతున్నాను, వెళ్ళిపోతున్నా అండం కాదు. అన్ని జనులు అడిగినప్పుడు అప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలంటే, మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లు, ఇచ్చ అంటే ఇష్టము, తనకి ఇష్టము వచ్చినట్లుగా కార్యములన్నిటినీ జరిగిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాటలో దేవుడు నాలో, నీలో మహిమపరుచుకుంటే ఈ నెలంతట్లో నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల ఆయనకిష్టమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక, దేవుడు జరిగించునుగాక. చేతులు చేద్దాం గట్టిగా హల్లెలూయా. తనకిచ్చ వచ్చినట్లు, తనకిష్టం వచ్చినట్లు, తనకిష్టపూర్వకంగా, తన మనపూర్వకంగా తను జరిగిస్తున్నాడు కార్యాల్ని. అబ్బో
దేవుని కంటే ఒకవేళ ఈ 4 నెలలు ప్రార్థనకి దూరం చేసి, పరిచర్యకు దూరం చేసి, వాక్యాన్ని చదవడానికి దూరం చేస్తుంటే, ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపావాస్యాలను బట్టి నాతో మనందరితో చెప్తున్నాడు దేవుడు ఏమిటంటే, అన్యజనులు నిన్ను అడిగినప్పుడు ఏం చెప్తావు, ఆయన మహిమ కలిగిన కార్యాలు ఏమిటని నువ్వు ఏం చెప్తావు, ఎలాగ చెప్తావు, ఎందుకు చెప్తావంటే ఆ వాక్యం చెప్తుంది, ప్రభువా మా దేవుడు ఆకాశం ముందున్నాడు, మహాకాశాలు పట్టుజాలం విస్తారమైన దీవులను నాపై కుమ్మరిస్తున్నాడు, ఆకాశం ఆయన సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం గనుక తనకిచ్చవచ్చినట్లుగా ఆయన జరిగిస్తున్నాడు గనుక దేవుని బిడ్డలారా, ఆయనకిచ్చవచ్చినట్లు జరిగిస్తే ఆయన మహిమకు మనం పూర్తిగా విధేయులవ్వాలి. దేవుని స్తోత్రం. విధేయత కలగలేదు. ఒక కుర్చీ దగ్గర కూర్చున్న ఒక మహారాజు, ఒక రాజు, హేరోదు రాజు, అపోస్తల కార్యాల గ్రంథం 12:23 ఈయన సింహాసనం మీద ఉండి ఉపన్యాసం చేశాడంట. ప్రజలారా, ఓ ప్రజలారా, నా ప్రజలారా, ఏదో ఒక ఉపన్యాసం ఒక అరగంట చెప్పాడు అనుకోండి, అందరు గట్టిగా చప్పలు కొట్టి, అయ్యో అది దేవుని స్వరమే కానీ మానవుడు కాదు, రాజా రాజా నువ్వు రాజు కాదయ్యా, దైవరాజువి. దేవుని స్తోత్రం. దేవరాజు అన్నాడు అనమాట, దైవరాజువి. నేను ఎంతే ఇట్లా మాట్లాడానంటే అంతే, ఇంకా మాట్లాడితే ఇంకా ఉంటుంది కొండంతా, ఇంత అని చెప్పలే. వెంటనే 23 ఏమని రాస్తుంది, చదువుదాం. అతడు దేవునిని మహిమ పరచనందున పురుగులు పడి, ఎక్కడ పడింది పురుగులు? మామిడి పండులో కాదు, జామ పండులో కాదు, ఇంకొకక్కడ కాదు, తాగే నీళ్ళలో కాదు, శరీరం అంతా పురుగులు పడి చనిపోయారండి. దేవుని బిడ్డలారా గమనించండి. బైబిల్ గ్రంథంలో మొదటి మాటలో నేను చెప్తున్నాను, 115 మొదటి 2 చరణాలు బట్టి, మాకు కాదు యెహోవా, ఈ హేరోదు రాజు క్రూరుడే, మూర్ఖుడే, గర్వంతుడే. ఏమండి, చిన్నపిల్లలని నరుక్కుంటూ రక్తం కారుతూ ఉంటుంటే రక్తాన్ని తొక్కుకుంటూ రక్తపు వాసన చూసి అని పైశాచికమైన ఆనందంతో ఆనందించేవాడంటే హేరోదు రాజు. అయితే దేవుని మహిమపరచినందున అతడు పురుగులు పడి చచ్చిపోయాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నా దేవుని ప్రజలారా, దేవుణ్ణి చాలాసార్లు ఒకసారి చెప్పాను కదా, ఒక 80 సంవత్సరాల సేవకుని చక్కగా ఆరోగ్యం చేత నింపాడండి. 81వ సంవత్సరం రాగానే సంఘాన్ని అంతను పిలిచి చక్కగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి చక్కగా అందరికి భోజనాలు పెట్టి, ఇక ఆయన వాక్యం చెప్పే ముందు నేను ఏమిటి చక్కగా తినవలసిందే తింటున్నా, తాగవలసిందే తాగుతున్నా. అందుకని దేవుడు ఈ 40 సంవత్సరాల దేవుడు కాపాడి 41వ సంవత్సరంలో దేవుడు నన్ను నడిపించాడు అని తనకు తాను హెచ్చించుకుని ఆ రాత్రి కూడికి అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన కూడా కాస్త భోజనం చేసి పడుకున్నాడండి. పడుకున్నప్పటి నుండి తెల్లారేసినంత వరకు భయంకరంగా వాంతులు, విరేచనాలు, మోషన్స్తో బలహీన పడిపోయి తెల్లవారగానే చాలా డేలో పడిపోయి అన్నాడండి. తర్వాత తెల్లవారుజాన 4 గంటలకి మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎప్పుడు లేనంత బలహీనత, ఎప్పుడు లేనంత ఇంత రోగం, ఎప్పుడు లేనంత వాంతులు, విరేచనాలు ఆక్కుండా పైనుండి కింద వరకు ఒకసేసారి రైస్ మిల్లో మిల్లాడినట్లుగా ఆడిందయ్యా. ఏంటయ్యా ఎన్ని బాధలు, 80 సంవత్సరాలు నేను రోగం ఎందుకు వచ్చింది నాకు అని కన్నీళ్ళతో ప్రభువుని అడిగితే, ప్రభు అన్న అంతా నీదే కదా, నాదేముంది? దేవుని స్తోత్రం. నాదేముందయ్యా, అయ్యా నీది లేకపోవటమే, మరి ఏం చెప్పాను? గుర్తు చేసుకో బాబు, ఒకసారి గుర్తు చేసుకో. ఒకసారి రిమైండ్ చేసుకుంటే దేవుడు 80 సంవత్సరాలు నన్ను కాపాడు, బలాఢ్యుడిగా, ఆరోగ్యవంతుడిగా, పెద్ద సేవకుడిగా ఇన్ని సంవత్సరాలు ఉన్నా అని. ఏ రోజు కేవలం దేవుని కృప అన్నావా, దేవుని నన్ను మహింపరచలేదు కనుక ఈ గతి నీకు తప్పదని, అయ్యా తప్పు అయిపోయి క్షమించి బాబో అని కన్నీళ్ళు పెట్టి ఏడ్చి ప్రాధేయపడి 1 గంట 2 గంటల సేపు, తర్వాత 7 గంటల సమయంలో నూతన శక్తినిచ్చాడు. వెంటనే ఆ సంఘాన్ని పిలిచి, నిన్న చెప్పింది కొట్టివేస్తున్నా, 80 సంవత్సరాలు కాపాడి 81 సంవత్సరంలోనికి దేవుడు నడిపించాడంటే కేవలం దేవుని కృప, రెండవది ఉన్నతమైన దేవుని మహిమతో ఈరోజు వరకు సజీవుడిగా నేనున్నాను అంటే దేవుని స్తోత్రం. చెప్దామని గట్టిగా హల్లెలూయా.
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుని ఆశీర్వాదాన్ని మనం గమనించాలి. నెల రోజులు మనం కాపాడబడుతున్నాం కదా. దేవుని విషయంలో ఒక్కరోజు కొన్ని నిమిషాలు ఉండడానికి మనకి ఏమైంది? దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోతే దేవుని యొక్క దీవెన మధ్యలోనికి. అందుకనే నేను కొంచెం కొత్త నుండి నేర్చుకోండి. ఉంటే ప్రారంభం నుండి ఉండాలి, చివరి వరకు ఉండాలి. ఏమండి, ఏదైనా కొంచెం ఆలస్యం ఎప్పుడైనా కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ఏదో పెద్ద పని ఉంటుంది కానీ ఆలస్యం కాను. ఎందుకంటే దేవుని దగ్గర మనం చేసుకున్నది దేవుని మహిమ అంతకంతకు వృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే దేవుడు తనకిష్టం వచ్చినట్లుగా ఈ ఆకాశం అందుండి నిన్ను నీ కుటుంబాన్ని చూడాలంటే ఆయనకి ఇష్టమైనవి మనలో కనబడాలి. దేవుని స్తోత్ర, మనలో ఉండాలి. దేవుని సన్నిధికి ప్రాముఖ్యతను ఇస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదానికి దేవునికి ఈరోజు వరకు సజీవులుగా మనం ఉంచామే. కరోనా కష్టకాలం నుండి కరోనా వచ్చి తగ్గిన వారు కానీ రాకుండా కాపాడబడి ఈరోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం మన ఘనత కాదు, కేవలం మొదటిగా దేవుని కృప. అంతకు మించి మహిమ కలిగిన దేవుడు ఆయన మహిమ మనలో ఉంచడం ద్వారా, దేవుని స్తోత్ర, ఆ మహిమాయుక్తమైన కార్యాలు మన జీవితంలో జరగడం ద్వారా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, ఈ మొదటి మాటలోనే 2వ భాగం. తెగుళ్ళు, రోగాలు వస్తున్నాయి ఎండ తీవ్రత వలన. ఏప్రిల్ నెల వరకు, నిన్నటి వరకు కాలేమో లేదా చెప్పాలి. నోరుదే చెప్పి 11-10 దాటితే అబ్బా సెగ 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 అని చక్కగా ఒక పక్కన కూర్చుని ఆ కాస్త ఉన్నగానే నీళ్ళు తాగి ఎన్ని నీళ్ళు తాగినా పోతున్నాయేమో లోపలికి, దిగిపోతున్నాయి కిందకి. ఎన్ని తాగినా అంటున్నాం. అన్నం తినట్లా నీళ్ళే తాగుతున్నాం. కొబ్బరి నీళ్ళు, కూల్ డ్రింకులు, ఏమండి టెంకాయ నీళ్ళు తాగి ఎండ వేడిమి కాలిపోతున్నాం. ఈ మే నెలలో కూడా కాలిపోతాం. కానీ ప్రకటన గ్రంథంలో తెగులు చేత, ఎండ వేడిమి చేత కాలిపోయిన వారు ఏమండి దేవుని దూషిస్తున్నారు. ఎందుకు నాకు ఈ రోగం వస్తుంది, ఎందుకు ఈ తెగులు వస్తున్నాయి, ఎందుకు ఈ బాధ వస్తుంది, ఎందుకు ఈ తెగులుతో నేను బాధపడి దేవుని నమ్మిన వాడిని కదా అన్నారా. కానీ తెగులు చేత దేవుని దూషించారే కానీ మారు మనసు పొందలేదట. గాలేస్తే ఆకులు టప అని అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. నా దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైన దీవెనలు మనం పొందుకోవాలి. వాటిని మనం ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు చేత నింపుకోవాలి. దానికి కొత్త నిబంధనలు ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న వాక్యం చెప్పి ముగిస్తాను. 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారు. కానీ ఒకడు తనకు స్వస్థత కలగడం చూచి, ఏమండి 17వ అధ్యాయం 15వ వచనం, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు. చాలండి, ఆ మాటను మీరు గుర్తించండి, అండర్లైన్ రౌండ్ వచ్చేసుకోండి. దేవుని మహిమపరచి, దేవుని స్తోత్ర. వారిలో ఒక్కడిగా, మన క్రైస్తవులుగా లక్షల మంది ఉన్నారు. ఉన్నతమైన విశ్వాసం జీవితం కలిగిన వారిలో ఒక్కరుగా నీవు నీ ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం దేవుడు ఉంచి అలాగన చేసి, మొదటి మాటలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, అయ్యా ఆయనని మేము మహిమపరిస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా మా కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఏ రోజు రాజు వలె మహిమపరచుకోకుండా ఉండకుండా. ఏమండి, అదిగో వారిలో ఒక్కడైన 10 మందిలో ఒక్కడుగా ఉన్న ఆ కుష్ఠరోగి వలె స్వస్థపరిచిన, మేలిచ్చిన, ఇల్లు కట్టిన, పెండ్లిలు చేసిన, వ్యాపారం చేసుకోవడానికి సదుపాయం కలగజేసిన నిన్ను మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుగాక, కృతజ్ఞతార్పణలు రప్పించుదుమగాక. అట్టి అనుభవాన్ని, అట్టి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించి మనందరం చూసి దేవుడు అంటున్నాడు, నీలో చెప్పను ఒకసారి, నీలో నన్ను మహిమపరుచుకునేదను.